హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సంవత్సరం చివరిదైన రెండవ చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో మాత్రం కనిపించదు. ఈ చంద్రగ్రహణం ఉదయం 6 గంటలు 12 నిమిషాలకు ప్రారంభమై 10 గంటలు 15 నిమిషాలకు ముగిసింది. మొత్తం 5 గంటల 4 నిమిషాల వ్యవధిలో ఈ చంద్రగ్రహణం దేశంలోనూ ప్రపంచంలోనూ మొత్తం మానవ జీవితాన్ని ప్రభావితం చేసింది. ఇక ఇదే సమయంలో నేడు పితృపక్షం కూడా ప్రారంభమైంది. రాహువు చంద్రుడు కలిసిన గ్రహణ యోగం. ఈ చంద్రగ్రహణం సమయంలో రాహువు చంద్రుడు కలిసిన గ్రహణ యోగాన్ని కూడా ఏర్పరుస్తున్నారు. పితృవృక్షం తొలి రోజున సంభవించిన ఈ చంద్రగ్రహణం గ్రహణ యోగంతో కలిసి మీనరాశి కన్యరాశి వారిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ యోగం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. వృషభ రాశి వారికి గ్రహణ యోగం ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఆటంకాలు వస్తాయి. వృశ్చిక రాశి వారి పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి వారి పిల్లలకు ఇది మంచి సమయం కాదు. ఇకపోతే ధనుసు రాశి వారికి గ్రహణ యోగం కారణంగా వారి ఇంట్లో సంతోషానికి భంగం కలుగుతుంది. కుటుంబంలో అంతర్గత కలహాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు ఉండడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. మిథున రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే భూమి వాహనాల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీనరాశి గ్రహణ యోగం కారణంగా మీనరాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీనరాశి వారికి ఇది మంచి సమయం కాదు. మీనరాశి జాతకులకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో పిల్లలు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పుగా చెప్పబడతాయి. కన్యరాశి వారికి ఈ సమయం అస్సలు మంచి సమయం కాదు. కన్యరాశి జాతకుల పిల్లలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు. కన్యరాశి వారు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ సమయంలో సరిగ్గా ఉండకపోవచ్చు. వీరు తమ ఆరోగ్యం పట్ల, జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.